నిజంగా దేవుడు ఉంటే పెయిన్ అండ్ సఫరింగ్ ఎందుకుంది? చిన్నపిల్లలు ఎందుకు క్యాన్సర్తో చచ్చిపోతున్నారు? చిన్నపిల్లల మీద రేప్ అండ్ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? మంచి వాళ్ళు ఎందుకు ఎప్పుడు సఫర్ అవ్వాలి? చెడ్డ వాళ్ళు ఎందుకు ఎప్పుడు గెలుస్తూనే హ్యాపీగా తిరుగుతూ ఉండాలి? ఎందుకు దేవుడా నా జీవితానికి ఇంత పెయిన్ ఇచ్చావు? ఈ క్వశ్చన్స్ అన్ని మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి స్ట్రైక్ అయి ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్కి ఇవాళ ఆన్సర్ నేను ఇచ్చేస్తాను. ఈ వీడియోకి ఒక 10 minutes టైం ఇవ్వండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ దేలవ్ రాహుల్. ఇక్కడ పేరెంట్స్, పాస్టర్స్ ఇంకా పెద్దవాళ్ళు అవాయిడ్ చేసే అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్కి మనం బైబుల్తో, లాజిక్తో అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో మీకు క్లారిటీ ఇచ్చేస్తాం అనమాట. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి మీ క్వశ్చన్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ క్వశ్చన్కి ఎక్కువ లైక్స్ ఉంటే అదే నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, దేవుడు ఉంటే అసలు నిజంగా సఫరింగ్ ఎందుకు ఉంది అనే క్వశ్చనే రాంగ్. రైట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నిజంగా దేవుడు పెయిన్ని తీసేస్తే ఎలాంటి ప్రపంచంలో ఉంటాం మనం? చెప్తాను వినండి. దేవుడు ఈ ప్రపంచంలో సఫరింగ్ అనేది తీసేస్తే 5 things ఇన్స్టెంట్గా బ్రేక్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నో మొరాలిటీ వితౌట్ చాయిస్. చాయిస్ అనేది లేకపోతే గుడ్ ఆర్ ఈవిల్ ఉండదు. ఎందుకంటే ఒక మనిషి మంచివాడు అనిపించుకోవాలంటే చెడు అనేది ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక రోబోట్ దొంగతనం చేయకూడదు అనుకోండి, అది ఆనెస్టీ కాదు, అదొక ఫంక్షన్. బట్ ఒక మనిషి దొంగతనం చేయకూడదు అని డిసైడ్ అయ్యాడు అనుకోండి, అది మొరాలిటీ. పెయిన్ ఎందుకు ఉందంటే మొరాలిటీ ఉంది కాబట్టి. సెకండ్ వచ్చేసి నో జస్టిస్ వితౌట్ పెయిన్. పెయినే లేకపోతే ఒక మర్డరర్ని నువ్వు ఎలా పనిష్ చేస్తావు? ఒక చిన్న పిల్లని రేప్ చేసిన అబ్బాయిని నువ్వు ఎలా పనిష్ చేస్తావు? సో జస్టిస్ కోసం పెయిన్ అనేది అవసరం. మీరు పెయిన్ని తీసేస్తే జస్టిస్ని కూడా తీసేసిన వాళ్ళు అవుతారు. ఎగ్జాంపుల్, కోర్ట్ పనిష్మెంట్, పెయిన్, ఉరి శిక్ష పడుద్ది. కాన్సిక్వెన్సెస్, పెయిన్. మనం ఏదో ఒక దూల పని చేస్తాము, దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాము. బిహేవియర్లో చేంజ్ వస్తుంది, పెయిన్. సో పెయిన్ అనేది లేకపోతే సొసైటీనే కొలాప్స్ అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి నో గ్రోత్ వితౌట్ స్ట్రగుల్. మీరు అడ్మైర్ చేసే ప్రతి ఒక్క గ్రేట్ పర్సన్ స్ట్రగుల్తో వెళ్ళిన వాళ్ళే. బైబిల్లోనే చూడండి, డేవిడ్ హంటెడ్, జోసఫ్ బిట్రేయల్, పౌల్ బీటెన్, జీసస్ క్రూసిఫైడ్. రియల్ లైఫ్లో కూడా ఎవరైతే చిన్నపిల్లలు పూర్గా పైకి వస్తారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. హార్ట్ బ్రేక్ని ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ అవుతారు. ఎవరైతే ఎక్కువ ఫెయిల్ అవుతారో వాళ్ళే ఎక్కువ డిసిప్లిన్గా అవుతారు. పెయిన్ అనేది క్యారెక్టర్ని షేప్ చేస్తుంది, కంఫర్ట్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. ఫోర్త్ వన్ నో ఎంపతి వితౌట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ నువ్వు ఎప్పుడు సఫర్ అవ్వకపోతే అవతల వాడు సఫర్ అవుతున్నావా లేదా నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? ఇప్పుడు నీకు బ్రేకప్ అయింది, నువ్వు దాని నుంచి బయటపడ్డావు. అవతల వాడికి బ్రేకప్ అయింది, వాడికి నువ్వు హెల్ప్ చేయాలంటే నువ్వు సఫర్ అయ్యి ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా వాడి పెయిన్ అర్థం చేసుకొని వాడికి దగ్గరుండి ఓదార్చగలవు. ఎవరికైతే హార్ట్ బ్రేక్ అయిందో వాళ్ళు బెస్ట్ హీలర్స్ అవుతారు. ఎవరైతే ఎక్కువ ఏడుస్తారో వాళ్ళు బెస్ట్ కంఫర్టర్స్ అవుతారు. ఈవెన్ జీసస్ బికేమ్ అవర్ హైయెస్ట్ ప్రీస్ట్ బికాస్ హీ సఫర్డ్. ఫిఫ్త్ వన్ నో మీనింగ్ వితౌట్ కాంట్రాస్ట్. ఒకవేళ చీకటి అనేది లేకపోతే వెలుతురుకి అర్థం ఉండదు, చేదు లేకపోతే తీపికి వాల్యూ ఉండదు, పెయిన్ అనేది లేకపోతే జాయ్ అనేది నథింగ్. మనకి పరలోకం అనేది పరలోకం అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఎర్త్ అనేది సఫరింగ్ కాబట్టి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒకవేళ పెయిన్ అండ్ సఫరింగ్ని తీసేస్తే ఆయన ఫ్రీ విల్ని తీసేయాలి, పెయిన్ని తీసేయాలి, లవ్ని తీసేయాలి, గ్రోత్ని తీసేయాలి, మీనింగ్ని తీసేయాలి, జస్టిస్ని కూడా తీసేయాలి. వరల్డే కొలాప్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫాదర్, మీకు ఇప్పుడే ఒక బేబీ పుట్టాడు. ఆ అబ్బాయి పెరిగే కొద్ది రోబోట్ లాగా తయారయ్యి మీరు చెప్పిన ప్రతిదానికి సరే సరే అనుకునేలాగా ఉండాలా, లేదంటే అతనికి చాయిస్ ఉండి కూడా మిమ్మల్ని ప్రేమించాలనుకుంటారా? ఎందుకంటే చాయిస్ లేని లవ్ అసలు లవ్వే కాదు. ఒబీడియన్స్ వితౌట్ ఫ్రీడమ్ ఈ స్లేవరీ. దేవుడు ప్రతి బ్యాడ్ యాక్షన్ని బ్లాక్ చేయాలి అంటే ఆయన హ్యూమన్ చాయిస్ని కూడా తీసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి ఇంకో మనిషిని కొట్టాలనుకున్నాడు. దేవుడు ఆ మనిషిని ఆపాలంటే ఆ అబ్బాయి మనిషిని ఫ్రీజ్ చేసేయాలి. ఇంకొక మనిషి అబద్ధం ఆడాలనుకున్నాడు. దేవుడు ఆ అబ్బాయిని ఆపాలంటే అతను నోరు మూపించేయాలి. ఇంకొక అబ్బాయి లస్ట్ని తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. దేవుడు ఆ అబ్బాయిని ఆపేయాలంటే అతని బ్రెయిన్ని వైప్ చేసేయాలి. బ్రో, అది వరల్డా లేదా కాస్మిక్ జైలా? ఎందుకు జరిగే ప్రతి చెడ్డ పని దేవుడు ఆపడంటే, దేవుడు మనతో నడుస్తానని ప్రామిస్ చేశాడు మన దారిలో. అంతేగాని వచ్చే ప్రతి ఈవెంట్ని బ్లాక్ చేస్తానని కాదు. ఒక పిల్లవాడు నడవడం నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒకసారి పడిపోయాడు అని వాళ్ళ నాన్న వెళ్ళి అబ్బాయిని కొట్టి ఇంకోసారి నడవకు అంటాడా? లేదా కింద నేలను తీసేస్తాడా? లేదు. ఆ అబ్బాయి పడిపోయిన ప్రతిసారి వెళ్ళి చేయి పట్టుకుంటాడు. దేవుడు కూడా అంతే, మనల్ని పడిపోనిస్తాడు. ఎందుకు? మనం ఇంకా బలంగా తయారవ్వాలని. బట్ ఎప్పుడు కూడా హీ డజంట్ లీవ్ అవర్ హ్యాండ్. చిన్న స్టోరీ ఒకటి. ఒక పర్సన్ తన జాబ్ పోయింది, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ సక్సెస్ అయింది, స్టేబుల్ అయ్యాడు. ఇప్పుడు జాబ్ పోకపోయింటే ఈ అబ్బాయి బిజినెస్ స్టార్ట్ చేసి స్టేబుల్ అయ్యేవాడా? సో పెయిన్ అనేది పనిష్మెంట్ కాదు, ఇట్స్ ఎ ప్రిపరేషన్. ఒకవేళ దేవుడు అక్కడ హెవెన్లో హ్యాపీగా దర్జాగా కూర్చొని మన సఫర్ అయ్యేది చూస్తూ ఏం పట్టించుకోకుండా ఉంటే అప్పుడు దేవుడు చెడ్డవాడే, హీస్ క్రూయల్. బట్ క్రిస్టియానిటీ అనేది ఓన్లీ ఫెయిత్ వేర్ గాడ్ ఎంటర్డ్ టు సఫర్ ఫర్ అస్. జీసస్ నెప్పిని భరించారు, మోసాన్ని భరించారు, ఇంజస్టిస్ని భరించారు, అండ్ ఈవెన్ డెత్ను కూడా భరించారు. ఇదంతా ఆయన చేయాలి కాబట్టి చేశాడా?
నో, నేను మీతో సఫరింగ్లో ఉన్నాను అని చెప్పడానికి చేశాడు. దేవుడు పెయిన్ని మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎల్లో చేయరు, మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోవడానికి ఎల్లో చేస్తాడు. మీకు హార్ట్ బ్రేక్ అయితే కానీ మీరు ఎంత బలవంతులో మీకు తెలియదు. మీ పర్పస్ ఏంటో మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే కానీ మీకు అర్థం కాదు. మీ జీవితం తలకిందులు అయిపోతే కానీ మీకు దేవుడు విలువ కూడా తెలియదు. సో పెయిన్ అనేది ఇక్కడ ఎనిమీ కాదు, హోప్లెస్నెస్ ఈజ్ ఎనిమీ. సరే, ఇప్పుడు నేను చెప్పింది బాగానే ఉంది, మనుషులు చేసిన కాన్సిక్వెన్సెస్ వల్ల పెయిన్ వస్తుంది. మరి న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఏంటి? ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, సునామీస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మీరు అడగచ్చు. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఎర్త్ ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ కండిషన్. దేవుడు ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశాడంటే పర్ఫెక్ట్గా, బ్యాలెన్స్డ్గా, సేఫ్గా క్రియేట్ చేశాడు. కానీ ఏ క్షణమైతే పాపం ఎంటర్ అయిందో క్రియేషన్ మొత్తం కరప్షన్లా మారిపోయింది. రోమన్స్ 8th చాప్టర్ 22 వర్స్లో ఉంటుంది, ఆల్ వరల్డ్ ఈజ్ గ్రోనింగ్ ఇన్ పెయిన్ అని. దానికి అర్థమే వాల్కెనోస్, సునామీస్, ఎర్త్ క్వేక్స్, ఇంకా న్యాచురల్ కెలామిటీస్ అన్ని. అంతేగాని దేవుడికి కోపం రావడం వల్ల వచ్చే ఈవెంట్స్ కాదు. దే ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఏ బ్రోకెన్ వరల్డ్. సేమ్ మన ఫోన్ లాగే, ఇప్పుడు ఒక ఫోన్ కొత్తది అనుకోండి, చాలా బాగా వర్క్ అయింది. అదే ఒక 100 సార్లు కింద పడిపోయింది అనుకోండి, డిస్ప్లే పోద్ది, స్క్రీన్ ఇరిగిపోద్ది, బ్రేక్స్ వచ్చేస్తాయి, గ్లిచ్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, అన్నీ వచ్చేస్తాయి. అలానే ఎర్త్ అనేది డ్యామేజ్డ్ క్రియేషన్. ఈ న్యాచురల్ కెలామిటీస్ అనేవి గ్లిచెస్ లాంటివి. అండ్ ఇది ఎమోషనల్లీ కాదు, థియోలాజికల్లీ అండ్ లాజికల్లీ యాక్యురేట్. సెకండ్ వన్, ఏ సిస్టమ్ అయితే మనల్ని డిస్ట్రాయ్ చేస్తుందో అదే సిస్టమ్ నుంచి మనం బెనిఫిట్ పొందుతాం. ఎగ్జాంపుల్, సునామీ వచ్చేది టెటానిక్ ప్లేట్స్ వల్ల. అండ్ అదే టెటానిక్ ప్లేట్స్ మౌంటైన్స్ని, మినరల్స్ని అండ్ ఫర్టైల్ సాయిల్ని కూడా క్రియేట్ చేస్తుంది. సైక్లోన్స్ అనేవి మనల్ని నాశనం చేస్తాయి, కానీ అది బిలియన్స్ ఆఫ్ పీపుల్ మాన్సూన్ రైన్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వాల్కెనోస్ చంపేస్తాయి, బట్ దే ఆల్సో ప్రొడ్యూస్ వరల్డ్స్ 90% ఆఫ్ ఫర్టైల్ ల్యాండ్. పిడుగు ఒక మనిషిని చంపేస్తుంది, బట్ అదే పిడుగు ప్లాంట్ సర్వైవ్ అవ్వడానికి నైట్రోజన్ ఇస్తుంది. ఎర్త్ క్వేక్, సునామీస్, వాల్కెనోస్ ఇవన్నీ లేని ప్రపంచం కూడా ఒక డెడ్ ప్లానెట్తో సమానమే. ఎర్త్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది సేమ్ సిస్టమ్, అప్పుడప్పుడు బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది అంతే. సో ఇక్కడ క్వశ్చన్ అనేది వై డిడ్ గాడ్ మేక్ డిస్ట్రక్టివ్ సిస్టమ్స్ అనేది కాదు, వై డిడ్ గాడ్ గివ్ హ్యూమన్స్ విజ్డమ్ టు సర్వైవ్ ఇన్ ఏ డేంజరస్ ప్లానెట్ అని అడగాలి. ఎందుకంటే దేవుడు మనకి సేఫ్ వరల్డ్ని ఇస్తానని ప్రామిస్ చేయలేదు, ఆయన ప్రెసెన్స్ని మనతో ఉంచుతానని ప్రామిస్ చేశాడు. జీసస్ ఎప్పుడు కూడా బైబిల్లో ఏ స్ట్రామ్ని మీరు ఫేస్ చేయరు, మీరు సఫర్ అవ్వరు, ఏ ట్రాజడీ మీ జోలికి రాదు అని చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్, బట్ ఐ యామ్ విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ అని చెప్పారు. సో ఈవెన్ ఇన్ స్ట్రామ్స్ హీ డజంట్ రిమూవ్ స్ట్రామ్స్, హీ రిమూవ్స్ ద ఫియర్. అండ్ దాట్ ఈస్ ద ఎంటైర్ పాయింట్. మనం బ్రోకెన్, అన్ప్రెడిక్టబుల్ అండ్ టెంపరీ ప్రపంచంలో ఉంటున్నాం. సో గాడ్స్ రోల్ అనేది ఎర్త్క్వేక్స్ని తీసేయడం కాదు, ఎర్త్క్వేక్స్ నుంచి మనల్ని తీసుకురావడం. అండ్ అలా తీసుకొచ్చి ఎర్త్క్వేక్స్ లేని ఒక ప్రపంచానికి మనల్ని ప్రిపేర్ చేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే హెవెన్ ఈజ్ పర్ఫెక్షన్, ఎర్త్ ఈజ్ ప్రిపరేషన్. ఒకవేళ దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్క న్యాచురల్ డిజాస్టర్ని తీసేస్తే ఆయన టెటానిక్స్ని, అట్మాస్ఫియర్ని, వాటర్ సిస్టమ్స్ని, గ్రావిటీని అన్నిటినీ రీడిజైన్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఎర్త్ని డిస్ట్రాయ్ చేసి కొత్తగా కట్టాలి. అది ఆయన చేస్తారు. రెవల్యూషన్లో ఉంది కదా, ఏ న్యూ ఎర్త్ ఈస్ కమింగ్ అని. సో అప్పటి వరకు మనం ఈ బ్రోకెన్ వర్షన్లోనే ఉంటాం. సో ఫైనల్లీ గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ యువర్ సఫరింగ్, హీఈస్ ద కంపానియన్ ఇన్ యువర్ సఫరింగ్. సో నెక్స్ట్ టైం నుంచి మీరు దేవుడు ఉంటే సఫరింగ్ ఎందుకుంది అని అడగడం మానేసి అసలు దేవుడు సఫరింగ్ తీసేస్తే ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతామో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీ క్వశ్చన్ అనేది మారిపోద్ది. పొద్దున నాకు ఒక అమ్మాయి ఒక రీల్ షేర్ చేసింది, ఇది చాలా బాగుంటుంది వినండి. ఆ రీల్లో ఏముందంటే, మీకు ఒక మనిషి దగ్గర నుంచి ఫ్రీ విల్ తీసుకునే ఛాన్స్ ఉంది. మీరు ఆ పర్సన్ రేప్ చేయడానికి వెళ్తుంటే ఆపుతారా? ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫ్రీ విల్ తీసేసుకున్నా పర్లేదు, ఆపుతారా? ఆపితే గనక మీరు దేవుడి కంటే మోరల్ అని ఉంది. ఈ క్వశ్చన్ చూడడానికి చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా పెద్ద లాజికల్ మిస్టేక్ ఉంది. ఏంటంటే పర్మిషన్ని అప్రూవల్తో కన్ఫ్యూజ్ చేస్తుంది, ప్రివెన్షన్ని మొరాలిటీతో కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఈ రీల్ మీనింగ్ ఏంటి? మీరు ఒక పర్సన్ దగ్గర నుంచి ఫ్రీ విల్ తీసేసుకుని ఆ రేపిస్ట్ని ఆపుతారు. అలా ఆపితే కనుక మీరు దేవుడు కంటే మోరల్. ఎందుకంటే దేవుడు ఆ రేపిస్ట్ని ఆపడు, చెడ్డ పని జరిగేటప్పుడు ఆపడు కాబట్టి, ఎందుకంటే ఫ్రీ విల్ ఇస్తాడు కాబట్టి. చూడడానికి చాలా స్మార్ట్గా ఉంది, కానీ అస్సలు కాదు. ఆ రీల్ ఏ ఈక్వేషన్ని ఫాలో అవుతుందంటే, ఫ్రీ విల్ ఇవ్వడం అంటే దేవుడు కేర్ చేయడు అనుకుంటుంది, దేవుడు ఒకటి ఎలో చేస్తున్నాడు అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటుంది, దేవుడు ఒకటి ఎలో చేస్తున్నాడు అంటే అదే మోరల్ అని చెప్తున్నాడు అని చెప్తుంది. అండ్ అది అబద్ధం. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక చాయిస్ చూస్ చేసుకోమని ఎలో చేస్తారు, అంతేగాని ప్రతి ఒక్క బ్యాడ్ చాయిస్ని అప్రూవ్ చేయరు కదా. ఇక్కడ జనాలు 2 పాయింట్స్ని మిస్ చేస్తారు. అదేంటంటే గాడ్ అలోయింగ్ ఫ్రీ విల్ అండ్ గాడ్ అప్రూవింగ్ యాక్షన్స్ డన్ త్రూ ఫ్రీ విల్. ఈ రెండు సేమ్ కాదు. బైబిల్ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, దేవుడికి రేప్ అంటే నచ్చదు, దేవుడికి వైలెన్స్ అంటే నచ్చదు, అండ్ దేవుడు తప్పు చేసిన ప్రతి ఒక్క పర్సన్ని అకౌంటబుల్గా క్వశ్చన్ చేస్తాడు. సో దేవుడు పట్టించుకోడు అనేది సింప్లీ రాంగ్. బట్ ఒకవేళ దేవుడు మోరల్ అయితే ఎలాగైనా ఆపచ్చు కదా అనే క్వశ్చన్ మీరు వేయచ్చు. ఇదే పెద్ద ట్రాప్.
ఇప్పుడు దేవుడు జరిగే ప్రతి చెడ్డ పనిలో తలదూర్చి ఆపాడు అంటే ఫ్రీ విల్ అనేది థియరీ లోపలే ఉంటుంది, రియాలిటీలో ఉండదు. హ్యూమన్స్ అనేవాళ్ళు మోరల్ ఏజెంట్స్ లా ఉండరు, పప్పిట్స్ లాగా భూమి మీద తిరుగుతూ ఉంటారు. లవ్, గుడ్నెస్, కరేజ్, సాక్రిఫైస్ అన్నిటికీ అర్థమే లేకుండా పోతుంది. అండ్ ఏ వరల్డ్ విత్ ఎ ఫోర్స్డ్ గుడ్నెస్ ఇస్ నాట్ ఎ మోరల్ వరల్డ్, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ వరల్డ్. గాడ్స్ మోరల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎప్పుడు కూడా మైక్రో మేనేజింగ్ బిహేవియర్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ జస్టిస్ ప్లస్ అకౌంటబిలిటీ. సో డిఫరెంట్ మోరల్ సిస్టమ్స్, డిఫరెంట్ టైమ్ లైన్స్. బట్ మీరు ఒకవేళ రేపు ఆపగలిగే సిచ్యువేషన్లో ఉంటే యూ మస్ట్ డూ ఇట్, ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఒక క్రైమ్ని ఆపడం అనేది మోరల్ డ్యూటీ, దేవుడు ఒక క్రైమ్ని జడ్జ్ చేయడం అనేది మోరల్ జస్టిస్. ఈ రీల్ కంప్లీట్గా హ్యూమన్స్ ఎలా ఉండాలి అండ్ దేవుడి మోరల్ స్ట్రక్చర్ ఏంటి అనే దాన్ని చాలా ఫాల్స్గా కంపేర్ చేస్తుంది. సో ఈవిల్ జరగడం ఆపడం అండ్ ఫ్రీ విల్ ఇవ్వడం అనేది ఆపోజిట్ రోల్స్ కాదు, దే బోత్ వర్క్ ఆన్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇప్పుడు రియల్ అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్పనా, ఒకవేళ దేవుడు రేప్ని జరగకుండా ఫ్రీ విల్ తీసేస్తే మనుషులు అబద్ధం ఆడకుండా ఉండడానికి ఫ్రీ విల్ తీసేయచ్చు కదా అని అడుగుతారు, హేట్ చేయకుండా ఉండడానికి ఫ్రీ విల్ తీసేయచ్చు కదా అని అడుగుతారు, దేవుడిని నమ్మకుండా ఉండడానికి ఫ్రీ విల్ తీసేయచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు ఈ ప్రపంచంలో హ్యూమానిటీ అనేదే ఉండదు, ఓన్లీ కంట్రోల్డ్ ఆర్గనిజమ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో గాడ్ ఈజ్ నెవర్ లెస్ మారల్ బికాస్ హీ అలోస్ ఫ్రీ విల్, హీ ఈజ్ మారల్ బికాస్ డిఫైన్స్ గుడ్ క్లియర్లీ, కండమ్స్ ఈవిల్ అబ్సల్యూట్లీ. రిడెంప్షన్, మార్మన్స్ పొందమని ఛాన్స్ ఇస్తారు అండ్ ప్రేమించమని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయరు. సో ఈ రీల్ అనేది ఎమోషనల్గా గెలుస్తుంది కానీ లాజికల్గా పడిపోద్ది. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే పెయిన్ అనేది ఈ ప్రపంచంలో ఎందుకు ఉంది అని అర్థమైంది అనుకుంటున్నాను. అలా అర్థమైంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో యూత్కి వచ్చే ప్రతి ఒక్క అన్కంఫర్టబుల్ డౌట్ని, అన్కంఫర్టబుల్ క్వశ్చన్కి లాజిక్తో, ట్రూత్తో, హార్ట్తో అండ్ ఇంకా నిజంతో సమాధానం చెప్పేస్తాం అనమాట. అంతేగాని సెర్మన్స్తోనో భయంతోనో కాదు, జస్ట్ క్లారిటీ. అండ్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ 5 వీడియోస్ మీరు దేవుడిని, లైఫ్ని, బైబుల్ని అండ్ పెయిన్ని చూసే విధానమే మార్చేస్తుంది. వెల్కమ్ టు దే లవ్ రాహుల్, వెల్కమ్ టు ఎ ప్లేస్ where truth has no fear. So until the next video, subscribe చేయండి and praise the Lord. Thank you.